హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ సోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేసిన సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి నెత్తళ్ళ కర్రీ అనమాట. ఇది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. దీనికోసం నేను ఇక్కడ ఒక 3 టమాటాలు తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ అండ్ అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని నెత్తాలను తీసుకొని ఇలా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తాలన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి ఇందాక చూపించాను కదా ఆనియన్, అది చిన్నగా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కారం 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఇలా మంచిగా కలిసేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకి ఈ ఫిష్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫుల్గా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా యాడ్ చేసేసాక ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు రసాన్ని యాడ్ చేద్దాము. ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి బాగుంటుందండి. ఇది కూడా యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్తో వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా మంచిగా కలిసేలాగా ఒకసారి కలిపి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి కర్రీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది. మూత పెట్టేసి మనం దీన్ని ఇలానే కుక్ చేద్దాము. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకుందామండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసేసి కలుపుకోవాలి. చూసారు కదా, మనకి కర్రీ కొంచెం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మనకు ఒక 20 మినిట్స్లోనే కర్రీ రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మనకు ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయిన టేస్టీ నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.